Good morning, children. How are you? Are you fine? Very good. All of you, you must to take your course book. We are going to learn new lesson. Okay? Open your course book at the page number 14. Open your course book, page number 14. Okay? Open. What is our lesson name? What's our lesson name? Food and health. What's our lesson name? Food and health. Okay? We have to take food now. If we take food, we are healthy. Our healthiness depend on our food. మనం హెల్తీగా ఉండడమా లేదంటే అన్హెల్తీగా ఉండడం దేన్ని డిపెండ్ అవుతుంటుంది? ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ ఫుడ్. అవర్ హెల్తీనెస్ డిపెండ్ ఆన్ అవర్ ఫుడ్. ఇఫ్ యూ టేక్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ న్యూట్రిషియన్స్ ఫుడ్, దెన్ యూ మే బీ హెల్తీ. అప్పుడు చాలా హెల్తీగా ఉంటావు, అవునా? ఇఫ్ యూ టేక్ స్టీల్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ ఫ్రెష్, అది తీసుకుంటే బాగుంటుందా? ఇఫ్ యూ టేక్ స్టేల్ ఫుడ్ అంటే విచ్ ఇస్ స్పాయిల్డ్, ఎస్టర్డేస్ ఫుడ్, డే బిఫోర్ ఎస్టర్డేస్ ఫుడ్ ఈస్ కాల్డ్ స్టేల్ ఫుడ్. నిన్న మొన్నటి అన్నం ముందు చూడండి, అంటే నాట్ ఓన్లీ ఫుడ్ రైస్ బట్ ఆల్సో ఎనీ అనదర్. మనము ఇఫ్ యూ బై ఎనీ చిప్స్ ప్యాకెట్స్, నార్మల్గా మేము చిప్స్ ప్యాకెట్ కానీ లేకుంటే కూల్ డ్రింక్స్ కానీ we may buy the cool drinks and also chips packets. After buying the chips packet, you must see the expiry date. అక్కడ కింద ఎక్స్పైరీ డేట్ కనబడుతుంటుంది మనకు. దాని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో అది చూసి అని తీసుకోవాలి. ఓకే, ఇఫ్ ద ఎక్స్పైరీ డేట్ ఈస్ 27/9/2020 is there. The expiry date is 27/9/2020. The chips packet expiry date is 27/9/2020. But you bought today morning. నువ్వేం చేసావు? ఈరోజు మార్నింగ్ కొన్నావు. వాట్ ఇస్ ద డేట్ టుడే? 29/9/2020. Okay? If you bought today morning, after getting the chips packet, you have to see the expiry date. Not only chips packet, any other eatables. eatables, ఏ తినే ఫుడ్ ఐటమ్స్ కొనుక్కున్నా మనం ఏం చూడాలి? ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పైర్డ్ మీన్స్ యాక్చువల్లీ ఎక్స్పైరీ డేట్ 27 ఉందిరా, మనం ఈరోజు కొన్నాము, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? మీన్స్ the chips packet or a biscuit packet is expired. అంటే దాన్ని యూజ్ చేయాల్సిన టైం అయిపోయింది. కన్స్యూమింగ్ టైమ్ ఈజ్ ఓవర్. అంటే మనం ఎప్పటివరకు యూజ్ చేయాలనే టైం అక్కడ ఉంటుంది. ఆ టైం ఏమైంది? ఫినిష్ అయిపోయింది. ఇఫ్ యూ ఈట్ నౌ యూ డిడెంట్ సీ ద అమ్మ ఇప్పుడు ఇలా చూసారనుకోండి అని చూడగానే ఏం చేయాలి? ఆ చిప్స్ ప్యాకెట్ రిటర్న్ చేయాలి. అంకుల్ ఇట్ వాస్ ఎక్స్పైర్డ్. మీరు ఏ ఐటెం కొనుక్కున్నా ఫస్ట్ ఏం చూడాలి? ఎక్స్పైరీ డేట్ చూడాలి. చూడగానే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని మీరు చూసారనుకో, వెంటనే చిప్స్ ప్యాకెట్ బ్యాక్ ఇచ్చేయాలి. అంకుల్ ఇట్ వాస్ ఎక్స్పైర్డ్, యూ మస్ట్ టేక్ బ్యాక్ అండ్ గివ్ మై మనీ. ఓకేనా? అలా చేయాలి. అదర్వైజ్ యూ డిడెంట్ సీ ద ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ను చూడలేదు, చూడకుండానే తినేసాం. వాట్ వుడ్ హ్యాపెన్? అండర్స్టాండ్ మీ? నార్మల్గా మీరు ఎప్పుడైనా సరే ఏ ప్యాకెట్ కొనుక్కున్నా ఎక్స్పైరీ చూడాలి. చూడలేదు, ఆ రోజు హర్రీలో ఉన్నావు నువ్వు, యు ఆర్ ఇన్ హర్రీ టు కమ్ టు స్కూల్, యూ డిడెంట్ సీ ద ఎక్స్పైరీ డేట్, యూ ఎయిట్. వాట్ వుడ్ హ్యాపెన్ నెక్స్ట్? ఏమవుతుంది? ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది? యూ మే get the stomach ache or you may have the sensitivity of vomiting. You may get those.
అయితే మీకు స్టమక్ ఏక్ వస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది, లేదంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అలా ఆ ఫుడ్ ఈస్ నాట్ ఇట్ వాస్ ఎక్స్పైర్డ్ నో యూ హ్యావ్ టేకెన్, దట్స్ వాట్ యువర్ స్టమక్ ఓన్ డైజెస్ట్ దట్. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఫుడ్ తీసుకున్నాం అనుకో, మీ స్టమక్ ఏం చేస్తుంది, దాన్ని రిసీవ్ చేసుకోదు. ఇట్ వోంట్ డైజెస్ట్, ఇట్ విల్ సెండ్ బ్యాక్ లైక్ వామిటింగ్. స్టమక్ ఏక్ వస్తుందంటే అది డైజెషన్ అవ్వట్లేదు, నీకు డైజెషన్ అవ్వట్లేదు. డైజెషన్ కానీ ఏం రావాలి, బయటకు వచ్చేసేయాలి. మీన్స్ యాజ్ వామిటింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. అండర్స్టాండ్? దట్స్ వాట్ whenever you are buying any eatables, you must see the expiry date. Food and healthy. Okay, food is healthy to us. If you eat stale food, that is unhealthy to you. అండర్స్టాండ్? ఫుడ్ మనకి హెల్తీ, మనకి ఎనర్జీ వస్తుంది కదా. కానీ ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఫుడ్, స్టేల్ ఫుడ్ తీసుకున్నాం అనుకో, మనకు అన్హెల్తీ కూడా వస్తుంది. ఓకే, కమ్ టు ద లెసన్ నౌ. రీడ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్ ఇన్ న్యూస్ పేపర్. Cupcake treat lands 341 students in hospital. Okay, nothing to worry. This is all due to eating stale food. Here in the newspaper, nearly 341 students were in the hospital. 341 students were in the hospital because of eating cupcake. Okay, they ate cupcakes. They are expired. Understand? They ate 341 students went to the hospital at once. అంటే ఆ ఫుడ్ ఏదో పాయిజన్ అయింది, వాళ్ళు తిన్న ఫుడ్ ఏదో పాయిజన్ అయింది. ఏం ఫుడ్ పాయిజన్ అయింది? దే కప్ కేక్, దే ఎట్ కేక్. ఇట్ వాస్ expired. That's what they were joined in the hospital. What the doctor said? Nothing to worry. It is only the food poisoning. ఏం ప్రాబ్లం అయింది? నీకేం ప్రాబ్లం అయింది? స్టమక్ ఏక్ వచ్చేసింది వాడికి. స్టూడెంట్స్ అందరికీ స్టమక్ ఏక్ వచ్చేసింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. డాక్టర్స్ ఏమన్నారు? నథింగ్ టు వర్రీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్టేల్ ఫుడ్. ఏమైంది? వాళ్ళు పాడైపోయిన ఫుడ్ తిన్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే, దట్స్ వాట్ యూ షుడ్ నాట్ ఈట్ విచ్ ఈస్ స్టేల్, విచ్ ఈస్ ఎక్స్పైర్డ్. ఓకే, నెక్స్ట్. Within minutes of consuming the patties, the students started vomiting. They complained of a nausea, dizziness, and were rushed to the nearby hospital. The students, when they ate the stale food, pastries ante food items, chapatis like that. Okay, consuming. And consuming means they have eaten, taken. Consume చేయడం అంటే తీసుకున్నారు. తీసుకున్నారు means they have eaten. They have eaten the different types of pastries. Then soon after they got the sensation of vomiting and stomach ache. తీసుకోగానే ఏం జరిగింది? తినగానే ఏం జరిగింది? వామిటింగ్ వచ్చినట్టుగా, స్టమక్ ఏక్ వచ్చినట్టుగా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. Then soon after they have taken to the nearby hospital. Okay, we eat food to live. We have learned that food is essential for our growth and health. It helps our body to fight diseases. Actually, we need food. We need food to live. Without taking food, how we can live? Food తీసుకోకుండా మనం అసలు బ్రతుకుతామా? Can we live? No, it's not possible. By drinking water, we can live up to 7 or 10 days. Nearly hardly 15 days. Understand me? By taking air, only air తీసుకుంటూ ఎయిర్ మాత్రమే తీసుకుంటూ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోకుండా ఒక వారం రోజులు బ్రతుకుతాం రా. ఒక వాటర్ మాత్రమే తీసుకుంటూ 15 days బ్రతుకుతాం. మరి if we take food,
we may live longer. Understand? మనము ఆరోగ్యంగా అంటే మనం హెల్తీగా ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాపర్ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ నీడెడ్, ఫ్రెష్ వాటర్ నీడెడ్ అండ్ ఫ్రెష్ ఫుడ్ ఆల్సో నీడెడ్. దీస్ 3 things మేక్ అస్ లివ్ లాంగర్. అంటే మనల్ని ఎప్పుడు హెల్తీగా మంచిగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఏమేంటి? ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్ అండ్ ఫ్రెష్ ఫుడ్. ఓకే, సో we need them to live. We need these things to live. We know already, you learn in your previous class. మీ ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నారు? ఫుడ్ గివ్స్ us energy to us. అమ్మా, yesterday you are sick. Your stomach is not satisfied with you. It is aching. పొద్దుంతా కడుపు నొస్తుంది కాబట్టి నువ్వేం చేస్తావు? యూ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. నువ్వు నిన్నంతా ఏమి తినలేదు. ఓకే, యూ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఎస్టర్డే. ఓన్లీ యూ డ్రాంక్ వాటర్. దట్స్ ఇట్. వాట్ హ్యాపెన్ టుడే? నిన్నంతా పొద్దుంతా ఏం తినలేదు కదా, నైట్ కూడా ఏం తినలేదు. వాళ్ళ పొద్దున ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పండి? యు ఆర్ అనేబుల్ టు గెట్ అప్. నువ్వు పడుకున్న ప్లేస్ నుండి అసలు లేవడానికి కూడా నీకు యు ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎనర్జీ. యు ఆర్ అనేబుల్ టు బ్రష్ యువర్ టీత్. యు అనేబుల్ టు టేక్ బాత్ యువర్ సెల్ఫ్. నీది నువ్వు స్నానం చేయడానికి కూడా నీకు అంతా ఎనర్జీ లేకుండా ఉంటుంది. వేర్ ఇస్ యువర్ ఎనర్జీ? వై యూ లాస్ట్ యువర్ ఎనర్జీ? ఎందుకు నీ ఎనర్జీ ఎందుకు లేదు? రోజంతా ఉంటుంది, ఈరోజు ఎందుకు లేదు నీ ఎనర్జీ? బికాస్ ఎస్టర్డే యూ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. నో, ఇలా నువ్వేం తినలేదు కదరా. యూ డిడ్ నాట్ ఈట్ ఎనీథింగ్. దట్స్ వాట్ యూ లాస్ట్ యువర్ ఎనర్జీ. Lost your energy. If you eat food, then only we may get the energy. Understand? మనం ఏ వర్క్ చేయాలన్నా మనకి ఎనర్జీ కావాలి. ఇఫ్ యూ రీడ్, ఇఫ్ యూ రైట్, ఇఫ్ యూ డూ ఎనీ వర్క్, మనం ఏ పని చేయాలన్నా మనం ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉండాలంటే ఎనర్జీ ఎక్కడ వస్తుంది? వీ హ్యావ్ టు ఈట్ అ ఫ్రెష్ ఫుడ్, దెన్ వీ మే గెట్ ద ఎనర్జీ. అండ్ ఆల్సో ఇట్ మేక్ అస్ హెల్దీ. మనల్ని హెల్దీగా ఉంచుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ అవర్ బాడీ టు ఫైట్ డిసీజెస్. మనం గట్టి ఎనర్జీగా ఉన్నామనుకో, మనకి ఇమ్యూనిటీ పవర్ బాగుంది. ఇమ్యూనిటీ పవర్ మంచిగా, మనం రోజు ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నాం. 3 times మంచిగా ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటున్నాం. ప్రాపర్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాం, ప్రాపర్ ఫ్రూట్స్ యూజ్ చేసుకుంటున్నాం, ప్రాపర్ పల్సెస్ని తింటున్నాం. అంటే ఆల్ ద న్యూట్రిషన్స్ వీఆర్ యూజింగ్. అన్ని న్యూట్రిషన్స్ మనం యూజ్ చేస్తున్నాం. విటమిన్స్ ఫుడ్ తీసుకున్నాం, విటమిన్స్ ఫుడ్ని తీసుకుంటున్నాం. అప్పుడేం జరుగుతుంది? ఇఫ్ దట్ ఫుడ్ ఐటమ్స్ ఫైట్ విత్ ద డిసీజెస్, మనం మంచి ఎనర్జీగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏ డిసీజ్ వచ్చినా కూడా అదేమవుతుంది? ఇట్ మే డిఫీట్. ఓడిపోతుంది. ద డిసీజ్ మే డిఫీట్ ఇఫ్ యు ఆర్ ఎనర్జెటిక్. If you are energetic, the disease may defeat. Understand me? ఎవరు ఓడిపోతారు? నువ్వు ఓడిపోతున్నావా? డిసీజ్ ఓడిపోతుందా? డిసీజ్ మే డిఫీట్ వెన్ ఇఫ్ యు ఆర్ ఎనర్జెటిక్. అంటే అన్ని రకాల ఫుడ్స్ నువ్వు తీసుకున్న హెల్తీగా ఉన్నావురా, మంచి ఎనర్జెటిక్గా ఉన్నావు. అప్పుడు ఏ డిసీజ్ నావే డేస్ వీఆర్ నో అబౌట్ కరోనా. దాని మీద ఫైట్ చేస్తున్నాం. ఏం ఫైట్ చేస్తున్నాం? అది మనకు కనబడుతుందా? దాంతో స్పాట్తో ఫైట్ చేద్దామా? కత్తి పెట్టుకొని ఫైట్ చేద్దామా? నో. ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్ ఫుడ్. వీ హ్యావ్ టు ఈట్ ఎనర్జెటిక్ ఫుడ్. మన బాడీని మనం ఎనర్జీగా చేసుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకో, ఇట్ మే గో అవే. The virus may go away from our body. No need to fear. Understand? మనం భయపడాల్సిన పని లేదు ఎప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు. సో యూ మస్ట్ టేక్ అప్ ద ఫుడ్ విచ్ ఇస్ హెల్దీ. చిప్స్ అలాంటి బయట
పిచ్చి పిచ్చి తినొద్దు, దానివల్ల మీకు ఎనర్జీ రాదు. ఓకే, యూ మస్ట్ ఈట్ ద ఫుడ్ విచ్ యూ మే గెట్ ద ఎనర్జీ. అలాంటి ఫుడ్ తీసుకుంటే అప్పుడు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. ఎంత పెద్ద డిసీజ్ వచ్చినా సరే అదే వెళ్ళిపోతుంది, మనం ఏం చేయలేదు. ఓకే, నెక్స్ట్, ఇఫ్ దట్ ఈజ్ ద కేస్, how can food become a healthy hazard and make us sick? Microorganisms and molds grow on the food items and make them poisonous. Sometimes if we eat this type of food, we fall sick. This condition is called food poisoning. Look at these food items. Do they look fresh? What happened to them? Why? These food items are no longer fresh. They give unpleasant smell and or taste. This can be because of storing the food items too long under unfavorable conditions. They might have become stale or spoiled. The undesirable changes occurring in food, making it unfit and harmful for human consumption is known as food spoilage. Actually, I am saying that food is giving energy to us. నేనేమంటున్నాను, ఫుడ్ ఎనర్జీ ఇస్తుంది మనకు. ఓకే, డిసీజెస్ మే డిఫీట్ ఫుడ్, ఫైట్ విత్ ద ఫుడ్ గివ్స్ us ఎనర్జీ, ద ఎనర్జీ ఫైట్ విత్ ద డిసీజెస్. మీన్స్ ఫుడ్ ఈజ్ గుడ్ టు అస్. ఫుడ్ మంచిది కదా మరి మనకు. దెన్ వై సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు హాస్పిటల్? వాట్ ఈస్ దిస్ ఫుడ్ స్పాయిలింగ్? వాట్ ఈస్ ద ఫుడ్ పాయిజనింగ్? హ్యావ్ యూ డౌట్? మీకు డౌట్ రాలేదు. ఫుడ్ మంచిదని చెప్పాను కదా, ఫుడ్ మనకి ఎనర్జీ ఇస్తుంది, దానివల్ల మనకి ఎలాంటి వైరస్ రాదు అని చెప్పాను కదా. అలాంటప్పుడు మరి ఇదంతా ఏంటి, మళ్ళీ ఎందుకు ఆ పిల్లలు జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? ఫుడ్ ఈజ్ గుడ్ టు అవర్ హెల్త్. ఫుడ్ ఈజ్ గుడ్ టు అవర్ హెల్త్. దెన్ why they joined in the hospitals? Why they joined in the hospitals? Because food is not fresh for longer time. Food is not fresh for longer time. అంటే ఫుడ్ చాలా రోజులు అది ఫ్రెష్గా ఉండదు. ఫుడ్ ఈస్ నాట్ ఫ్రెష్ ఫర్ లాంగర్ టైం. అమ్మని మీరు ఒక వారం రోజుల క్రితం మీరు 1 week బిఫోర్ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నారా? 1 week బిఫోర్ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తారు, మీరు దాన్ని అసలు ముట్టలేదు, ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు. నవ్ యూ ఓపెన్ ద బ్రెడ్ ప్యాకెట్. హౌ ఇస్ ఇట్? ఈజ్ ఇట్ ఫ్రెష్? ఇప్పుడు బిఫోర్ 1 week యూ బోట్ ద బ్రెడ్ ప్యాకెట్. యూ డిడ్ నాట్ ఓపెన్ దట్. యూ వెంట్ టు యువర్ గ్రాండ్ మదర్స్ హౌస్. After coming from your grandmother house, you opened the bread packet. You opened the bread packet. How is it? Is it fresh? అది ఫ్రెష్గా ఉంటుందా? అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? ఆ బ్రెడ్ ప్యాకెట్ మీ బ్రెడ్ స్లైసెస్ విప్పి చూసారా? స్లైసెస్ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయా? దే ఆర్ నాట్ ఫ్రెష్. దే ఆన్ ద బ్రెడ్ ప్యాకెట్స్ వీ కెన్ సీ ద బ్రీడ్. బ్రీడ్ మీన్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? యూ కెన్ సీ ద బ్రీడ్ ఆన్ ద స్లైసెస్ ఆఫ్ బ్రెడ్. ఆ స్లైసెస్ ఉన్నాయి కదా, ముక్కలు ఉన్నాయి కదా, బ్రెడ్ ముక్కలు. ఆ బ్రెడ్ ముక్కల పైన ఒక గ్రీన్ కలర్లో బూజు లాంటివి కనబడుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ మోల్డ్. ఇట్స్ కాల్డ్ ద మౌల్డ్. ఇట్ ఈస్ కాల్డ్ ద మౌల్డ్ which is in green color. That is called a mold. Okay, here we can see in the picture. Okay, are these food items are fresh? Are these fresh? No, they are spoiled. They are spoiled because the food is not fresh for longer time. Some of the microorganisms and also molds may grow on the food items. Understand? Microorganisms which are harm to us. Microorganisms which are harmful to our body, our health. Microorganisms and molds. రెండు కూడా మనకి మన హెల్త్కి
మన బాడీకి హార్మ్ఫుల్ అవి. దే ఆర్ హార్మ్ఫుల్. Microorganisms and also molds are harmful to us. Are harmful to us. They grow on the food items when we store it for longer time. ఎప్పుడు గ్రో అవుతాయి? when we store the food items for a longer time. మనం చాలా రోజులు దాన్ని స్టోర్ చేసి పెట్టామనుకో, ఏం స్టోర్ చేసి పెట్టాము? టొమాటోస్ ఉన్నాయి. టొమాటోస్ మనం చాలా రోజులు స్టోర్ చేసి పెట్టామనుకో, పైన వైట్ లాంటివి వస్తుంటాయి, చూసారా? ఆ టొమాటో పాడైపోతుందా? నాట్ ఓన్లీ టొమాటో, నాట్ ఓన్లీ బ్రెడ్, ఎవ్రీ ఫుడ్ ఐటమ్స్, ఎవ్రీ ఈటబుల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఈటబుల్ మే స్పాయిల్ ఇఫ్ యూ స్టోర్ ఇట్ ఫర్ లాంగర్ టైమ్. అండర్స్టాండ్? బాగా రోజులు దాన్ని మనం స్టోర్ చేసి పెడితే ఏ ఫుడ్ టైం అయినా ఏమవుతుంది? ఇట్ మే స్పాయిల్ బికాస్ ద microorganisms and also molds may grow on the food items. It may spoil the food. That is the food spoilation. That is called a food spoilage. If we eat that food, అలా పాడైపోయిన ఫుడ్ని మనం తీసుకుంటాం చూడు. ఇఫ్ యూ కన్స్యూమ్, ఇఫ్ యూ ఈట్, we may get the sensation of vomiting, stomach ache. That is a food poisoning. Understand? If we take the food which is spoiled, spoil అయిపోయిన ఫుడ్ తీసుకుంటాం చూడు, then we may feel as stomach ache and also vomiting. Then we will go to the hospital. He said that food is spoiled. Okay, food poisoning is happened to you అని చెప్తాడు. అంటే మనం పాడైపోయిన ఫుడ్ తీసుకున్నాం కదా, ఎక్స్పైరీ డేట్ ఉన్న చిప్స్ తీసుకున్నాం కదా, దట్స్ వాట్ we got the sensation. Sometimes it is okay. అమ్మ స్టమక్ ఏక్ వస్తుంది అంతే కదా, హాస్పిటల్కి వెళ్తే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు తగ్గిపోతుంది అనుకోవద్దు. సమ్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఆల్సో. ఎప్పుడు చిన్న కడుపు వస్తుంది, వామిటింగ్ వస్తుంది, ఏమవుతుంది అనుకోవద్దు. కొన్ని టైమ్స్లో క్రిటికల్ కూడా కావచ్చు. అండర్స్టాండ్ మీ? ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్న ఫుడ్ని తీసుకుంటే not only getting stomach ache but also some of the cases you may get into the critical condition also. కొన్నిసార్లు మన క్రిటికల్ కండిషన్లో కూడా వెళ్ళచ్చు. ఇట్ మే డేంజర్స్ టు అవర్ లైఫ్. అండర్స్టాండ్? దట్స్ వాట్ యూ షుడ్ నాట్ ఈట్ the food which is spoiled. Okay, come to next. Which of the following food materials stay for a longer period without getting spoiled? Raw, dried and salted. Here nana different food items are given. Which of the food materials stay for long period of time? Long period of time అంటే చాలా రోజుల వరకు ఏవైతే ఫ్రెష్గా ఉంటాయి, అంటే ఏవి పాడవకుండా ఉంటాయి. దిస్ చిల్లీస్ ఆర్ దీస్ చిల్లీస్. దీస్ ఆర్ raw chilies అంటే పచ్చివి. దీస్ ఆర్ డ్రైడ్ చిల్లీస్, ఎండబెట్టిన చిల్లీస్. ఎండు మిరపకాయలు ఉంటాయి చూడండి, ఎండబెట్టినవి. హియర్ రా ఫిష్ అంటే పచ్చి ఫిష్, ఇంకా దాన్ని ఏం చేయలేదు, ఫ్రెష్గా ఉండే ఫిష్. హియర్ డ్రైడ్ అండ్ సాల్టెడ్, దీన్ని ఎండబెట్టి సాల్ట్ యాడ్ చేస్తారు. మరి విచ్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ స్టే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్? ఇందులో ఈ రా ఎక్కువ రోజులు ఉంటుందా, డ్రైడ్ చిల్లీస్ ఎక్కువ రోజులు ఉంటుందా? ఏవి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి? దీస్ ఆర్ బికాస్ దే ఆర్ డ్రైడ్, అంటే మొత్తం వాటిని ఎండబెట్టేశారు. మనం చూస్తాం, మనం మీ ఇళ్ళలో మిర్చిలు కారం పట్టిస్తుంటారు. చిల్లీ పౌడర్ ఏం చేస్తారు? ఎండు మిరపకాయలను బాగా ఎండబెట్టి అప్పుడు దాన్ని మిక్సీ చేస్తారు. Okay, means the dried chilies may live longer.
Here also the dried fish which is added salt. ఈ డ్రైడ్ ఫిష్కి ఏం చేశారు, దాన్ని అంటే ఫిష్ని బాగా ఎండబెట్టి దానికి ఏం కలిపారు, సాల్ట్ కలిపారు. అంటే దానికి ఆ ఫిష్కి బాగా సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ పట్టించి ఎండలు పెట్టారు. ఇట్ ఆల్సో దీస్ ఫుడ్ ఐటమ్ ఆల్సో కెన్ లివ్ లాంగర్, స్టే ఫ్రెష్ లాంగర్, stay fish longer. Now, how are the people enjoying seasonal fruits and vegetables round the year? Is there any process for this? What is the process called? The process is called preservation of food. Preservation is a process of treating food to slow down food spoilage. It makes food materials last longer. It increases the shelf life and reduce wastage of food. Surplus food can be stored and used in times of shortage. Food items can be transported to long distances by preserving them. Some of the food preservation techniques are drying, salting, pasteurization, refrigeration, cooling, freezing, canning, and so on. Amma, here some of the seasonal fruits are there. We may get that fruit in that season only. But mango undira, we know mango. When do we get mango? We may get mango fruit only in summer season. నార్మల్గా మ్యాంగో ఫ్రూట్ ఎప్పుడు వస్తుంది మనకి తెలుసు, మనకు సమ్మర్లో వస్తుంది, ఎండాకాలంలో బాగా మ్యాంగోస్ వస్తాయి, అవునా? మనం మ్యాంగో జ్యూస్ పట్టుకుంటాము, అవునా? మరి nowadays also maaza, we are drinking maaza, means that's mango flavor, no? Mango flavor e kadra. Now how we are getting that mango flavors? It is not season, no? We get mangoes in summer season. Mango summer season lone vastayi. We may get the juice also in summer season only. But in every season, ప్రతి సీజన్లో ఏ సీజన్ అయినా సరే మనకి ఏం దొరుకుతుంది, we may get mango juice, means mazas. How it's possible? How we are getting that? Because some of the preservatives added to the food items. Preserve చేసి పెట్టడం అంటే దాచిపెట్టుకోవడం. Some of the preservatives, some of the chemicals, preservative chemicals are added to the eatables. ఎందుకు యాడ్ చేస్తారు? To stay them fresh for a long period of time. Understand me? ఎందుకు ప్రిజర్వేటివ్స్కి యూజ్ చేస్తున్నాం మనము? To stay them fresh. If you add a preservative to the food items, ఆ ఫుడ్ ఐటమ్స్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసామనుకో, యాడింగ్ సాల్ట్ లైక్ దట్, ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి. మనం నార్మల్గా మీరు చిప్స్ తీసుకుంటారా, ఆ చిప్స్ ఒక 2-3-4 months ప్యాక్ చేసినాయి, అవి 3-4 months ప్యాక్ చేసినాయి. ఇప్పుడు మీరు తింటున్నప్పుడు అదే ఫ్రెష్ స్మెల్ వస్తుంది మీకు, అంటే బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది, తింటారు. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఒక వారం రోజులలో పాడైపోతాయి అవి. మీ మమ్మీ అదే చిప్స్ చేస్తుంది ఇంట్లో, ఒక వారం రోజుల తర్వాత అవి పాడైపోతాయి. ఎందుకు? ఆ ప్యాకెట్లు ఏమో 3 months ముందే ప్యాక్ చేసి పెట్టారు. దే ఆర్ నాట్ స్పాయిల్డ్. యువర్ మదర్ ఫ్రెష్లీ డిడ్, ఆఫ్టర్ వీక్ డేస్ ఇట్ వాజ్ స్పాయిల్డ్. వై? అండర్స్టాండ్? సేమ్ ఫుడ్ ఐటమ్, మీ మమ్మీ చేసిన ఐటమే అక్కడ ఉంది, అదే చిప్స్ ప్యాకెట్ మీ మమ్మీ కూడా చేసింది. మరి మీ మమ్మీ ఇంట్లో ఎందుకు పాడైపోయింది, అక్కడ ప్యాకెట్లో ఉన్నది ఎందుకు పాడగాలేదు? బికాస్ దే యూజ్ ప్రిజర్వేటివ్స్, different chemicals they may use. Different chemicals to not to spoil. అండర్స్టాండ్ అవుతుందా? అది ఆ ఫుడ్ ఐటమ్ పాడు కాకుండా ఉండడానికి రింగ్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ పాడు కాకుండా ఉండడానికి ఏం చేస్తారు?
దే యూస్ కెమికల్స్. ద కెమికల్స్ కాల్డ్ ప్రిజర్వేటివ్స్. ప్రిజర్వేటివ్ అంటే బాగా రోజులు ఉండడానికి, ఫ్రెష్గా ఉండడానికి, పాడవకుండా ఉండడానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. దట్స్ వాట్ ద అవుట్ సైడ్ ఫుడ్ ఈస్ నాట్ స్పాయిల్డ్. మన ఇంట్లో తొందరగా పాడైపోయింది అది. అదే బయట చిప్స్ ప్యాకెట్ పాడగాలేదు. ఎందుకు? దే యూజ్ ద ప్రిజర్వేటివ్స్. అండ్ ఆల్సో ద ప్రిజర్వేటివ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు అవర్ హెల్త్. ఆ ప్రిజర్వేటివ్ తీసుకోవడం కూడా మన హెల్త్కి మంచిది కాదు. అండర్స్టాండ్ మీ? బై యాడింగ్ ద ప్రిజర్వేటివ్స్, the food may stay fresher longer time. అండర్స్టాండ్? ఆ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయడం వల్ల చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ ఆర్ దేర్. అంటే ఫుడ్ని ఫ్రెష్గా ఉంచడానికి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ డ్రైయింగ్ అంటే ఎండబెట్టడం. సెకండ్ వన్ ఈజ్ సాల్టింగ్, యాడింగ్ సాల్ట్ టు ద ఈటబుల్స్. అలా చేసి కూడా దాన్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచవచ్చు. నెక్స్ట్ పాస్చరైజేషన్, బాయిలింగ్. ఓకేనా? మన పాలను ఏం చేస్తాం, మీ మమ్మీ బాగా వెయిట్ చేస్తుంది. ఎందుకు? పాలు పాడవకుండా ఉండడానికి. దట్ ఈస్ కాల్డ్ పాస్చరైజేషన్. రిఫ్రిజిరేషన్ మీన్స్ మనం నార్మల్గా ఇప్పుడు ఏ ఫుడ్ ఐటమ్స్ అని ఎందులో పెడుతున్నాము? మీ డాడీ వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్ళి వారం రోజుల కూరగాయలన్నీ ఎక్కడ పెడతాడు? హీ విల్ కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఎందుకు? ఫ్రిడ్జ్లో చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ ఐటమ్స్ పాడవు. ఓకే, నెక్స్ట్ దట్స్ కాల్డ్ కూలింగ్. ఫ్రీజింగ్ ఆల్సో వన్ టైప్. అది కూడా లో టెంపరేచర్లో ఉంచడమే, లైక్ ఫ్రిడ్జ్, బట్ నాట్ యూజింగ్ ఫ్రిడ్జ్ లేకుండా లో టెంపరేచర్లో ఉంచుతారు. క్యానింగ్ అంటే గట్టిగా పెట్టి మూత పెట్టేయడం. దే వోంట్ అలో ఎయిర్ ఆల్సో ఇన్ ఇట్. These are the different types of making the food free from bacteria. ఓకే, ఇవన్నిటి వల్ల బ్యాక్టీరియా దానికి తగలకుండా, అంటే మైక్రోస్ ఆర్గానిజమ్స్ పెరగకుండా ఇవన్నీ యూజ్ చేస్తారు. అలా ఫ్రెష్గా ఉంచుతారు ఫుడ్. ఓకే, డ్రైయింగ్ అండర్ ద సన్ or by heating removes most of the moisture from food to make it last longer. Dried chilies, papads and raisins are few examples. Drying ante drying under the sun or by heat. ఎండలో ఎండబెట్టడం. మమ్మీ ఎండాకాలంలో వడియాలు ఇస్తుంది కదా, పాపడ్స్ ఇస్తారా మమ్మీ? అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడ ఎండబెడతారు వాటిని? ది మే డ్రైడ్ అండర్ ద సన్. పాపడ్స్ మంచి బంగ్లా పైన, టెర్రస్ పైన వచ్చి మీ మమ్మీ పాపడ్స్ వేసి ఎండలు బాగా ఎండబెడుతుంది. ఒక 2-3 days ఎండబెడుతుంది. ఎందుకు? ఆ పాపడ్లలో మనం అందులో వాటర్ యాడ్ చేస్తారు కదరా, వాటర్ ఏమవుతుంది? సన్ రేస్కి, సన్ వేడికి ఇట్ మే డ్రై. ద పాపడ్స్ మే డ్రైడ్ అప్ అంటే మొత్తం ఎండిపోతాయి. మీన్స్ ద మాయిశ్చర్ మే గోన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అందులో ఉండే మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్ అంటే వాటర్ క్వాంటిటీ. మాయిశ్చర్ మీన్స్ వాటర్ క్వాంటిటీ. నార్మల్గా పాపడ్స్ వేసేటప్పుడు ఏం చేస్తారు? వాటర్ యాడ్ చేస్తారు కదా, ఆ వాటర్ మొత్తం ఎండిపోవాలి. అంటే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. టిల్ ద మాయిశ్చర్ మే ఎవాపరేట్స్. అక్కడ పాపడ్లో ఉండే ఆ మాయిశ్చర్, ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్స్ అయ్యేంతవరకు మీ మమ్మీ ఏం చేస్తారు? వాటిని ఎండలో పెడతారు. ఓకే, అండ్ ఆల్సో చిప్స్ ఆల్సో. రైసిన్స్ మీన్స్ చిప్స్ కూడా అంతే. ఆ స్లైసెస్ కట్ చేసి మొత్తంగా మంచిగా ఎండబెడతారు. ఓకే, ద మాయిశ్చర్ మే ఎవాపరేట్స్. అందులో ఉండే వాటర్ డ్రాప్ కూడా లేకుండా, వాటర్ డ్రాప్ కూడా ఎవాపరేట్స్ అయ్యేంతవరకు ఎండబెట్టి దే మే స్టోర్. ఇట్ మే స్టోర్ ఫర్ లాంగర్ టైం. చాలా రోజులు ఉంటాయి అట్లా. డ్రైడ్ చిల్లీస్ ఆల్సో, నేను చెప్పాను కదా డ్రైడ్ చిల్లీస్, వాటిని కూడా బాగా ఎండబెట్టి స్టోర్ చేయొచ్చు అని. ఓకేనే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. డ్రైడ్ చిల్లీస్, పాపడ్స్ అండ్ ఆల్సో రైసిన్స్ అంటే
chips packets. These are the examples. They may dry in the under the sun ray, under the sun or the heat. సన్ ముందు కానీ లేదంటే ఎండలో మంచిగా హీట్ తగిలే ప్లేస్లో పెట్టేసి వాటిని మంచిగా ఎండబెడతారు. దానిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం ఎవాపరేట్స్ అయిన దగ్గరకు ఎండబెట్టి స్టోర్ చేస్తారు. అట్లా స్టోర్ చేస్తే ఆ ఫుడ్ ద ఫుడ్ వోంట్ బీ స్పాయిల్డ్. ఇట్ మే ఫ్రెష్ ఫర్ లాంగర్ టైమ్. అండర్స్టాండ్? నెక్స్ట్ వన్, salting. Salting is an age-old process of adding excess salt to food. It draws out moisture from the food and prevents the growth of microorganisms. Salted fish is an example. Adding salt is an old process. అంటే ఫుడ్ ఐటమ్స్కి ఉప్పు బాగా పట్టించేసి ఎండలో పెడతారు. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ప్రాసెస్. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ప్రాసెస్. ఓకే, if we add salt to the eatables, if we add salt to the eatables పైన సాల్ట్ చల్లితే ఏమవుతుంది? The salt won't grow the microorganisms on the food items, won't allow the food item was added by salt. ఫుడ్ ఐటమ్స్కి ఏం యాడ్ చేశారు? సాల్ట్ యాడ్ చేశారు. అవునా? సాల్ట్ యాడ్ చేసేప్పుడు సాల్ట్ ఏం చేస్తుంది? ఇట్ వోంట్ అలో చేయదు. ఇట్ ప్రివెంట్ ద మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ ఐటమ్స్ మీద పెరగకుండా, అంటే బ్యాక్టీరియా పెరగకుండా ప్రివెంట్ చేస్తుంది, ఆపుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ప్రాసెస్ టు మేక్ ద ఫుడ్ fresh. Example is salt fish. Next one, pasteurization. Pasteurization means heating food to a certain temperature for some time followed by rapid cooling. Milk can be preserved in this way for a longer period than by boiling. ఏం చేస్తారంటే ఫస్ట్ we will boil. Pasteurization means first of all we will boil the milk. ఫస్ట్ మీ మమ్మీ ఏం చేస్తుంది? మిల్క్ని బాయిల్ చేస్తుంది, బాగా వెయిట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ షీ మే కీప్ దట్ ఇన్ ఏ కూల్ ప్లేస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ప్రాసెస్ టు స్టోర్ ద ఫుడ్ ఐటమ్స్ ఫ్రెష్ ఫ్రమ్ లాంగర్ టైం. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ refrigeration. Cooling lower the temperature of food to inhibit the growth of microorganisms and molds. Vegetables, fruits, chocolates and cooked items can be preserved in this process. This does not hold good for very longer durations. Refrigeration, we know this process. All the food items we will keep in the fridge. ఏం పెడతాం? we will keep chocolates, fruits, vegetables, cooked items, all we will keep in the fridge. నార్మల్గా మన ఇంట్లో ఏ వండుకున్నవన్నీ ఇందులో పెడతాం. ఈవెన్ దో ఎగ్స్ ఆల్సో విల్ కీప్ ఇన్ ద ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. వై? ఇన్ ద ఫ్రిడ్జ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లో టెంపరేచర్, ఇట్ ఈస్ వెరీ కూల్, చల్లగా ఉంటుంది కదా. దట్స్ వాట్ ఇట్ వోంట్ అలో the growth of the microorganisms. won't allow. మనం ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని ఇందులో పెడుతున్నాము, ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఫ్రిడ్జ్లో ఏముంటుంది? చాలా కూల్గా ఉంటుంది. ఇట్ వాస్ టూ కూల్. ఇన్ దట్ కూల్ టెంపరేచర్ we are keeping all the food items in the fridge. The fridge is very cool. In that cool the microorganisms won't grow. అంత చల్లటి ప్లేస్లో ఈ మైక్రో ఆర్గానిజం అంటే బ్యాక్టీరియా అందులో పెరగదు. won't allow. That's what the food will not spoil. అందుకోసమనే అందులో ఉన్న ఫుడ్ స్పాయిల్ అవ్వదు. ఇట్ ఈస్ ఫ్రెష్ ఫర్ లాంగర్ టైం. అండ్ వన్ మోర్ థింగ్, కీపింగ్ the food items in the refrigerator is not good for health.
ఇది కూడా ప్రాబ్లం ఉంది మనకు. ఫ్రిడ్జ్ ఓకే, మనకు అన్ని ఫ్రెష్గా ఉంటాయి, అందులో పాడవకుండా ఉంటాయి ఓకే. బట్ ఎక్కువ సార్లు అందులో పెట్టుకుని ఫుడ్ తిన్నామనుకో అది మళ్ళీ పాయిజన్ అవుతుందంట. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో మ్యాక్సిమం మనం ఎంత యూస్ చేయాలో అంతే యూస్ చేయాలి. మోర్ దెన్ దట్ వీ షుడ్ నాట్ యూస్ ద ఫ్రిడ్జ్. ఓకే. నెక్స్ట్, what are the merits and demerits of these two refrigerators? This is also one process of refrigerator. Is fridge no? It is also one fridge. This is the olden style. చూసినారా ఇక్కడ కుండలతో కొట్టారు పాట్. We can keep the food items fresh by using the clay pots. క్లే పాట్ అంటే కుండ ఎలా ఉంటుంది, కుండలో నీళ్ళు తాగితే చాలా మంచిది, తెలుసా మీకు ఆ విషయం? క్లే పాట్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ఏ క్లే పాట్ ఈజ్ గుడ్ టు హెల్త్ దాన్ ద ఫ్రిడ్జ్ వాటర్. మీరు ఫ్రిడ్జ్ వాటర్లో తాగే వాటర్ కంటే మీరు కుండలో పోసిన వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్కి. అలాగే ఇఫ్ యూ స్టోర్ ద ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద క్లే పాట్ దట్ ఈజ్ ఆల్సో గుడ్ టు హెల్త్. మన ఫుడ్ ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కంటే క్లే పాట్లో స్టోర్ చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇట్ ఈస్ గుడ్ టు హెల్త్. ఓకే. నెక్స్ట్, ఫ్రీజింగ్ మీన్స్ స్టోరింగ్ ఫుడ్ ఎట్ లో టెంపరేచర్ ఫర్ లాంగర్ పీరియడ్. సీ ఫుడ్ అండ్ మీట్ ఆర్ ప్రిజర్వ్డ్ లైక్ దిస్. ఫ్రీజింగ్ మీన్స్ హ్యావింగ్ లో టెంపరేచర్. లో టెంపరేచర్ అంటే బాగా వేడి లేకుండా చల్లగా ఉండే ప్లేస్, లో టెంపరేచర్. ఓకే. మీట్, సీ ఫుడ్ అండ్ ఆల్సో మీట్ మే ప్రిజర్వ్ ఇన్ లైక్ దిస్. దే మే ప్రిజర్వ్ ఇన్ ద లో టెంపరేచర్. సీ ఫుడ్స్ కానీ మీట్ కానీ ఇలా ప్రిజర్వ్ చేస్తారట. ఇట్ ఈస్ ఆల్సో వన్ ప్రాసెస్. నెక్స్ట్, క్యానింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఫుడ్ ఇన్ sterilized airtight sealed containers. All types of food can be preserved in this way. Last process is canning, means keeping the food items in a box and making the lid tightly. Keeping the lid tightly, not allow the air. ఏం చేయాలి మనము? నార్మల్గా ఒక బాక్స్లో ఫుడ్ ఐటమ్స్ పెట్టి మూత ఎలా పెట్టాలి? We have to keep the lid tightly even though the air also not allowed in it. Understand me? That is a canning. That is the process is called a canning. అంటే ఒక డబ్బాలో మన ఫుడ్ ఐటమ్స్ పెట్టి మూత ఎలా పెట్టాలి? గట్టిగా పెట్టాలి, టైట్లీ. ఈవెన్ దో ద ఎయిర్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద క్యాన్. లైక్ దట్ ఆల్సో వీ మే మేక్ ద ఫుడ్ ఫ్రెష్. అలా చేస్తే కూడా మన ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెస్ టు మేక్ ద ఫుడ్ ఫ్రెష్. ఓకే. The underlying principle of these techniques is to slow down the action of microorganisms on food so that it remains spoiled for a longer time. If you use these processes, these are the process now. If you use them, the microorganisms won't grow on the food items. Like that, we may make our food for longer time. Okay. Today's class is completed. Bye.